ఏమయ్యా లేగు, ఎదిగో ఈ చికెన్ పీస్ తిను. ఈ మర్యాదలు చాలుగా నన్ను వదిలేండి, వెళ్ళిపోతాను. నా అమ్మ కాదు, నా బాబు కాదు, ఈ ఒక్క చికెన్ పీస్ తినవయ్యా. లేకపోతే మా చోటాడర్ నువ్వు పాస్వర్డ్ చెప్పే వరకు నిన్ను వదలడు. ఒక్క చికెన్ పీస్ తినవయ్యా. ఆడాను పెద్ద పిస్తానా? ఓయ్, మా బాస్ గురించి అంటావా? ఆయన అండర్ వరల్డ్ కే టెండూల్కర్. ఆయన మాఫియాకే మెగా స్టార్. నిజంగా అంత పెద్దడానా? పుట్టటమే మాఫియా కుటుంబంలో పుట్టాడా? లేదు, ఆయన ఇండియాలో ఒక మామూలు ఫ్యామిలీలో పుట్టారు. మరి బిల్డప్ ఏంటి? చెప్తా. ఆయన అసలు పేరు అమీర్ ఖాన్. అమ్మేడమ్మా. ఒక చిల్లర కేసులో ఇండియాలో పోలీసులకు పట్టుబడి తప్పించుకుని బ్యాంకాక్ చేరి ఒక మసాజ్ సెంటర్ ఓపెన్ చేశారు. థాయ్ మసాజ్, థాయ్ మసాజ్, థాయ్ మసాజ్, 200 బాత్, 200 బాత్ థాయ్ మసాజ్, థాయ్ మసాజ్. లేడీస్ బాడీ టు బాడీ, బాడీ టు బాడీ 400 బాత్. ఓ రోజు మలేషియా నుండి వచ్చిన డాన్ కి మసాజ్ చేస్తుండగా రాంగ్ నరం నొక్కితే అతను చచ్చిపోయాడు. ఆ విషయం బయటికి తెలిస్తే అరెస్ట్ చేస్తారని భయపడి అతని బట్టలు వేసుకొని అతని గన్ తీసుకొని మసాజ్ పార్లర్ మూసేసి చోటా డన్ గా పేరు పెట్టుకుని ఇక్కడికి వచ్చేసాడు. ఒళ్ళు పట్టే మమ్మల్ని తన గ్యాంగ్స్టర్స్ గా మార్చుకున్నాడు. మా బాస్ కి గన్ లో ట్రిగ్గర్ నొక్కడం వచ్చో లేదో నాకు తెలియదు కానీ బాడీలో నరం మాత్రం బాగా నొక్కుతాడు. అంత ఎక్స్పర్టా? బాస్, బ్రతకుండగానే శవంలా తిరగడం అవసరమా బాస్? పోలీసుల్ని తప్పించుకొని తిరగాలంటే ఇలా శవంలాగే తిరగాలి. బాస్, డెన్ అసలే లాస్ లో ఉంది, అలా బుల్లెట్స్ వేస్ట్ చేయడం అవసరమా? గో. పాస్వర్డ్ చెప్పాడా వీడు? ఇంకా లేదు బాస్. అబ్బా, అలా నొక్కొద్దు బాస్. నీ నరం నొక్కుతాను, వాడి చేత నిజం చెప్పిస్తాను. అవునులే, మసాజ్ చేసుకున్నాడు కదా, బాడీలు నొక్కడానికి బాగా అలవాటు. నా చరిత్ర వీడికి చెప్పింది ఎవరు? ఏదైనా కథ చెప్తేనే గానీ అన్నం తినని మారం చేస్తే బాస్, నేను మీ జీవిత కథ చెప్పాను. నిన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి 2 పూట్ల తిండి పెడుతుంటే తిన్నది అడక్క నీకు కథలు గేయాలు కావాల్సి వచ్చినారా? ఏమి వాడు కథలు చెప్పమని అడిగితే మొగుడు పెట్టినట్టు గోరు ముద్దలు పెడతావా? కొన్ని చక్కరేసుకొని పెట్టకపోయావే? కొన్ని వాడు చెప్పమని అడిగితే నా కథే చెప్పాలా నువ్వు? ఏంటి? ఒరే, నీకు దండం పెడతానరా. నువ్వు పాస్వర్డ్ గురించి చెప్తే వాడు ₹1 కోటి ఇస్తానన్నాడు రా. వాడు ఇవాళ రేపు వస్తున్నాడు రా. ఒక్కసారి ఆ పాస్వర్డ్ గురించి చెప్పరా. పాస్వర్డ్ తెలీదు. తెలియదా? నేను కాలుస్తానన్నానా? నేను ఎందుకు కాలుస్తా? నేను తుపాకీ తీసావు కదరా. తుపాకీ తీసింది నీకు చూపిద్దామని అంతే. అయినా నువ్వు నన్ను కాల్చలేవు, ఎందుకంటే నీకు కావాల్సిన పాస్వర్డ్ నా దగ్గర ఉంది కదా. అదేంటే నేనేదో చేయబోతుంటే ఇదేదో చేస్తుందేంటి? నాకేదో అవుతుంది. బాస్, వీళ్ళ ఆవిడ మలేషియా వచ్చింది. వస్తే రాని, ఊరు చూసి అదే వెళ్ళిపోతుంది మనకి. అది కాదు బాస్, దాన్ని ఇక్కడికి తీసుకొస్తే. తీసుకురావే, వెళ్ళి తీసుకురా. ఇక్కడ మంచం వేసి దాని మీద పరిపేసి దాన్ని పడుకోబెట్టి వీడికి దానికి శోభనం చేద్దాం. శోభనం అని. అది కాదు బాస్, వీడిని మనం చంపమని వీడికి అర్థమైపోయింది, అందుకే పాస్వర్డ్ చెప్పడం లేదు. అదే వీడి వైఫ్ ని తీసుకొచ్చి చంపేస్తామని బెదిరించామనుకోండి. వెరీ గుడ్ ఐడియా. దాని నరం నొక్కితే వీడు వా అని నోరు తెరుస్తాడు. దాని కన్న నొక్కితే వీడు కుయ్యో అంటాడు. వెళ్ళిరండి, వెళ్ళు. వెళ్ళండి. అరే మీరెక్కడ దొరికారా నాకు?